ఆచి చికెన్ మసాలా రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తొలి విడతగా 1 ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. దీనికోసం 3,590 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. రెండో విడతగా 2,650 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది. మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్ల రూపాయల మేర రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే కొత్త రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద భూమి పట్టా పాస్బుక్ పొందిన వారు అర్హులుగా పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులో భూమి వివరాలు నమోదై డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తయిన రైతులు మాత్రమే అర్హులు. ఇప్పటివరకు రైతు భరోసా పొందని వారు ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా అర్హత సాధించిన రైతులు పలు పత్రాల జిరాక్స్ కాపీలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి. గతంలోనే రైతు భరోసా పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉండడంతో నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. కొత్తగా పాస్బుక్ పొందిన వారు సాగు కాలం ప్రారంభానికి ముందే ఏఓలను సంప్రదించి తమ వివరాల్ని అప్డేట్ చేసుకోవాలి. పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా డిజిటల్ రికార్డుల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. రైతు భరోసా పథకం ద్వారా అందే పెట్టుబడి సాయం రైతుల విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. రైతు భరోసా పథకం ద్వారా 1 ఎకరాకు రైతుల ఖాతాల్లో ఏడాదికి 12,000 రూపాయలు జమ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. రేపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. మొదటగా రైతు భరోసా మీద కొంతకాలంగా కూడా ప్రభుత్వం నాంచుతూ వస్తా ఉంది. అయితే అటు రైతుల డిమాండ్స్, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో రైతు భరోసా నిధులకు సంబంధించి రేపు ఒక కీలక నిర్ణయం, అంటే కీలకంగా రేపు రైతుల ఖాతాలో నిధులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొదటగా తొలి విడతగా 1 ఎకరం వరకు ఉన్నటువంటి దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలో కూడా నిధులు జమ చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే 3,590 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రెండో విడతకు సంబంధించి 2,650 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇట్లా 3 విడతల్లో కలిపి మొత్తం దాదాపుగా 9,000 కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతా ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానంగా సాగు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు అండగా నిలవడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా చెప్తా ఉంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేటువంటి కొత్త రైతులు వెంటనే తమ వివరాలను కూడా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంటే నిబంధనల ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి తమ పేరు మీద ఉన్నటువంటి భూమి పట్టా పాస్ బుక్ పొందినటువంటి అర్హులుగా పేర్కొంటుంది. రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు నమోదై
డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తి అయినటువంటి రైతులకు మాత్రమే అర్హులుగా గుర్తిస్తుంది. ఇప్పటి వరకు రైతు భరోసా పొందని వారు ఫిబ్రవరి 28 తర్వాత కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తా ఉంది. అర్హత సాధించినటువంటి రైతులు తమ పలు పత్రాల జిరాక్సులు అంటే తమకు సంబంధించినటువంటి భూమి పట్టాకు సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి సమర్పించాల్సి ఉంటుందా. వాటిలో ముఖ్యంగా నూతన పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్ పుస్తకం. గతంలోనే రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. అయితే వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉండడంతో నిధులు నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయి. కొత్తగా పాస్ బుక్ పొందిన వారు సాగు కాలం ప్రారంభానికి ముందే ఏఈఓలను సంప్రదించి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కూడా సూచిస్తుంది. పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా డిజిటల్ రికార్డుల ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక ఉండనుంది. రైతు భరోసా పథకం ద్వారా అందే పెట్టుబడి సాయం రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం రైతులపై ఆధారపడకుండా అంటే రైతులు ఇతరుల మీద ఆధారపడకుండా ఈ రైతు భరోసా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. అర్హులైనటువంటి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. రైతు భరోసా పథకం ద్వారా 1 ఎకరా రైతుల ఖాతాలో ఏడాదికి 12,000 రూపాయలు ప్రభుత్వం జమ చేస్తా ఉంది. గతంలో రైతు బంధు కింద ప్రభుత్వం 10,000 రూపాయలు ఎకరాకి ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎకరాకు 12,000 రూపాయలను కూడా రైతుల ఖాతాలో వేస్తా ఉంది. ఇప్పుడు యాసంగి సీజన్ కు సంబంధించి ఈ నిధులను రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ఎంతో కాలంగా కూడా రైతు భరోసా మీద రైతులు ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. డిసెంబర్ లో అందాల్సినటువంటి రైతు భరోసా అటు ఎన్నికల కోడ్, ప్రభుత్వానికి ఆర్థిక లోటు నేపథ్యంలో కొంత వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి రేపు రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నటువంటి క్రమంలో రైతుల్లో కూడా కొంత ఆందోళన స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొదటగా 1 ఎకరం, తర్వాతకి 2 ఎకరాలు, తర్వాత ఆ పైన ఉన్నటువంటి 3వ విడతల్లో ఉన్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారు. దీంతో ఒకేసారి నిధులు విడుదల చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్తా ఉంది. అయితే ప్రభుత్వం ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉండడం, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా నిధులు ఖర్చు చేస్తున్నటువంటి నేపథ్యంలో విడుదల వారీగానే రైతులకు నిధులు జమ చేస్తా ఉంది. ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా 3వ విడతని పూర్తి చేసి యాసంగిని సీజన్ రైతు భరోసాను ముగించాలని ప్రభుత్వం చూస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.